సాక్షాత్తు ఆ ఐశ్వర్యప్రదాత అయిన లక్ష్మీదేవి ఒక పేద రైతు ఇంట్లో పనిమనిషిగా ఎందుకు పనిచేయాల్సి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? శ్రీ మహావిష్ణువు విధించిన ఆ కఠినమైన శిక్ష కర్మ సిద్ధాంతం అందరికీ ఒకటేనని నిరూపిస్తుంది. అది దేవుళ్లకైనా సరే. ఒకసారి భూలోక విహారానికి వచ్చిన లక్ష్మీదేవి ఒక చెరకు గడరుచికి ఆశపడి యజమాని అనుమతి లేకుండా దాన్ని తీసుకుంటుంది. సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రీ మహావిష్ణువు ఇది చూసి చాలా కోపంగా, కర్మ సిద్ధాంతం దేవుళ్లకైనా ఒకటే, పరాయి వస్తువును అనుమతి లేకుండా తీసుకోవడం దొంగతనమే అని కఠినంగా తీర్పు ఇస్తాడు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ పేద రైతు ఇంట్లో 12 ఏళ్లు సాధారణ దాసిగా పనిచేయాలని స్వామివారు ఆజ్ఞాపిస్తారు. అలా సాక్షాత్తు ఆ జగన్మాత ఒక సామాన్య స్త్రీ రూపంలో ఆ రైతు ఇంట్లో పనిమనిషిగా మారుతుంది. కాని ఆ తల్లి అడుగుపెట్టిన ఇల్లు దరిద్రంతో ఎలా ఉంటుంది? ఆమె అడుగుపెట్టిన క్షణం నుంచే ఆ పేద రైతు ఇల్లు సిరి సంపదలతో, బంగారు పంటలతో తులతూగుతుంది. 12 ఏళ్ల తర్వాత విష్ణువు ఆమెను తిరిగి తీసుకెళ్లడానికి వస్తే ఆ రైతు కన్నీటితో వేడుకుంటాడు. ధనత్రయోదశి వెనుక ఉన్న అసలైన విశిష్టత ఈ అందమైన కథే. కర్మ సిద్ధాంతం దేవుళ్లకైనా తప్పదు, కానీ ఆ తల్లి కరుణిస్తే కటిక దరిద్రం కూడా